హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం అయితే హెడ్ షాట్స్ ఎలా కొట్టాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అది కూడా రెండు గన్నులతో PS90 మరియు డిజర్ట్ ఈగల్ ఈ రెండు గన్నులతో మనం హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి, ఎలా డ్రాగ్ చేయాలి అనేది అయితే చెప్పబోతున్నా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ట్రైనింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. అలాగే లాస్ట్లో ఉన్న సెన్సిటివిటీ మరియు సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ర్యాంక్డ్ గేమ్స్లో నేను చెప్పలేను కాబట్టి ట్రైనింగ్ రూమ్ అయితే చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా ట్రైనింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ట్రైనింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాక మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇద్దరు అయితే నిలబడి ఉంటారు. సో వీళ్ళ మీద మనం అయితే చేయబోతున్నాం హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి ఏం కదా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన గన్నులు అయితే తీసుకుందాం. PS90 మరియు డిజర్ట్ ఈగల్ అయితే రెండు గన్నులు అయితే తీసుకుందాం. సో ఈ రెండు గన్నుల్లో మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే PS90 మరియు డిజర్ట్ ఈగల్ అయితే తీసుకుందాం. సో మీరు చూసుకోవచ్చు గన్నులు అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ అంతా నా రొటేషన్ మీద అయితే చూసుకోండి. అలాగే నా డ్రాగ్ రొటేషన్ ఎలా చేస్తున్నాను ఫైర్ బోల్ట్ మీద అయితే పెట్టుకోండి. సో మీ మైండ్ సెట్ మొత్తం ఫైర్ బటన్ మీదే ఉండాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే మీరు బాడీ షాట్స్ అయితే కొడుతూ ఉంటారు. సో బాడీ షాట్స్ అయితే మీరు సరిపోదు. బాడీ షాట్స్తో కొట్టాలంటే వాడు మనల్ని కొట్టేస్తూ ఉంటాడు. సో వాడు హెడ్ షాట్ కొట్టినప్పుడు మనం అయితే తొందరగా చచ్చిపోదాం. సో కాబట్టి హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి ఇప్పుడు చూసేద్దాం. సో మీ డ్రాగ్ రొటేషన్ అనేది ఇలా ఉంచుకోవాలి. సెన్సిటివిటీ లాస్ట్లో చెప్తాను. సో మీరు చూడండి హెడ్ షాట్ ఎలా పడిందో, వానికి హెడ్ షాట్ ఈజీగా తగిలింది. సో నా డ్రాగ్ రొటేషన్ చూశారు కదా, ఎలా డ్రాగ్ రొటేషన్ చేశాను. మీకు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పైనకి అయితే అనండి. పైనకి అన్నట్లయితే మీకు అయితే హెడ్ షాట్స్ అయితే ఈజీగా పడతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు, స్కోప్ని అయితే ఇలా ఆన్ చేసి కొట్టినట్లయితే మీకు హెడ్ షాట్స్ తగలవు. సో డైరెక్ట్ మీరు ఎగిరి పైనకి అయితే కొట్టాల్సి ఉంటుంది. గైస్ ఇప్పుడు డిజర్ట్ ఈగల్తో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలని ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో మీరు డైరెక్ట్ ఇట్లా కొట్టినట్లయితే బాడీ షాట్స్కి అయితే తగలడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు బాడీ షాట్స్కి అయితే తగలడం జరుగుతుంది. నేను చెప్పిన ట్రిక్ని అయితే యూజ్ చేయండి. పైకి జంప్ చేసి కొట్టండి. అలా కొట్టినట్లయితే హెడ్ షాట్ అయితే ఈజీగా తగలడమే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు హెడ్ షాట్ అయితే ఎలా తగిలిందో 495 అయితే పడింది. సో ఇలా మీరు కూడా రెడ్ మార్కులు అయితే కొట్టాలనుకుంటే పైకి జంప్ చేసి డ్రాగ్ని అయితే చేయండి. సో మీరు కూడా హెడ్ షాట్ని అయితే ఈజీగా కొట్టగలుగుతారు. మీ ఫ్రెండ్స్ని అయితే షాక్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఎనిమి ఎటువైపు ఉంటే నేను అటువైపు అయితే ట్రై చేస్తున్నా. యారో మార్క్ ఉన్న కాడ చూడండి ఒకసారి. గైస్ ఇప్పుడు నా కష్టంలో ఉండే ఫైర్ బోల్ట్ సైజ్ని అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఫైర్ బోల్ట్ సైజ్ కనుక మీరు చూసినట్లయితే 55లో 54లో పెట్టుకోండి. అలాగే జాయ్స్టిక్ కనుక మీరు చూసినట్లయితే 54లో అయితే పెట్టుకోండి. సో ఈజీగా మీకు అయితే హెడ్ షాట్స్ అయితే తగలడం జరుగుతుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. గైస్ ఇప్పుడు నా సెన్సిటివిటీని అయితే చూపెట్టబోతున్నా. ఒకసారి సెన్సిటివిటీని అయితే చూసేసుకోండి. ఇక్కడ కనపడుతున్న సెన్సిటివిటీని మీ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అయితే సెట్ చేసుకోండి. సో ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.